హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ రోజు వీడియోలో వచ్చేసి సైన్స్కి సంబంధించిన బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇవి వచ్చేసి ప్రీవియస్ పేపర్కి సంబంధించిన బిట్స్. అసలు బిట్ ఎలా ఫామ్ చేస్తున్నాడో ఈ వీడియోలో క్లియర్గా చూడండి. సో వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోకి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్ 5:1 గ్రాఫ్ యొక్క వాలు దీనిని తెలియజేయును. పొటెన్షియల్ భేదం v. x అక్షము ఒక గ్రాఫ్ తీసుకుంటే x అక్షము y అక్షము. x అక్షం వచ్చేసి v తీసుకున్నాడు, y అక్షం వచ్చేసి iగా తీసుకొని విద్యుత్ ప్రవాహం i y అక్షంపై తీసుకొనుము. ఇది దీనికి ఆన్సర్ అయితే ఆప్షన్స్ చూడండి. నిరోధం యొక్క వృత్యమము, విశిష్ట నిరోధం యొక్క వృత్యమము. దీని ఆన్సర్ వచ్చేసి నిరోధం యొక్క వృత్యమము. రెండు అక్షరాలు తీసుకొని x అక్షం y అక్షం తీసుకొని దాన్ని పొటెన్షియల్ భేదం వోల్టేజ్ మరియు విద్యుత్ ప్రవాహంగా తీసుకుని విద్యుత్ ప్రవాహాన్ని వచ్చేసి y అక్షం మీద, అదేవిధంగా పొటెన్షియల్ భేదాన్ని వచ్చేసి x అక్షం మీద తీసుకున్నట్లయితే అది ఏమవుతుందంటే నిరోధం యొక్క వృత్క్రమము అంటే రివర్స్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, నిశ్చల స్థితి నుండి బయలుదేరిన ఒక వస్తువు సమత్వరణము ఏతో ప్రయాణిస్తుంది అయినా ఆ వస్తువు 3వ సెకనులో ప్రయాణించిన దూరం. నిశ్చల స్థితిలో బయలుదేరిన ఒక వస్తువు సమత్వరణం ఏతో ప్రయాణిస్తే ఆ వస్తువు 3 సెకండ్లలో ప్రయాణించిన దూరము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 5a/2. 5a/2 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, పతన కిరణం సమతల దర్పణ తలంలో 30 డిగ్రీల కోణం చేస్తున్నప్పుడు పతన కిరణానికి పరావర్తన కిరణానికి మధ్య కోణం. పతన కిరణం సమతల దర్పణంలో 30 డిగ్రీల కోణం చేస్తున్నప్పుడు పతన కోణానికి మరియు పరావర్తన కోణానికి మధ్య ఎంత కోణం డిఫరెన్స్ ఉంటుందంటే 120 డిగ్రీస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, అయస్కాంత అభివాహ సాంద్రతకు SI ప్రమాణము. అయస్కాంత అభివాహ సాంద్రతకు SI ప్రమాణము. ఆప్షన్స్ చూడండి. వెబర్ మీటర్, వెబర్ బై మీటర్, వెబర్ మీటర్ స్క్వేర్, వెబర్ బై మీటర్ స్క్వేర్. అయస్కాంత అభివాహ సాంద్రతకు SI ప్రమాణం వచ్చేసి వెబర్ బై మీటర్ స్క్వేర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్, సోనార్ అనగా అబ్రివేషన్ అడిగాడు. సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, కాల్షియం హైడ్రాక్సైడ్ మరియు జింక్ ఫాస్ఫేట్ల సాంకేతికాలు వరుసగా CaOH2 Zn3PO4 ట్వైస్ అయిన కాల్షియం ఫాస్ఫేట్ యొక్క సంకేతము. కాల్షియం హైడ్రాక్సైడ్, జింక్ ఫాస్ఫేట్ల యొక్క సాంకేతిక నామాలు ఇచ్చేసి కాల్షియం ఫాస్ఫేట్ యొక్క సాంకేతిక నామం అడిగాడు. కాల్షియం ఫాస్ఫేట్ సాంకేతిక నామం వచ్చేసి Ca3PO4 ట్వైస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఇది గుచ్చినప్పుడు క్షారద్రావాన్ని వదులుతుంది. ఇది గుచ్చినప్పుడు క్షారద్రావాన్ని వదులుతుంది. ఏది గుచ్చినప్పుడు అంటే కందిరీగ కుట్టినప్పుడు లేదా గుచ్చినప్పుడు ఏ ద్రావాన్ని వదులుతుందంటే క్షారద్రావాన్ని వదులుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, కొవ్వొత్తి మంట యొక్క పసుపు ప్రాంతంలో ఒక గాజు స్లైడును ఉంచితే దానిపై నలుపు రంగు వలయం ఏర్పడును. ఇది దీనిని తెలియజేయును. కొవ్వొత్తి మంట యొక్క పసుపు ప్రాంతంలో ఒక గాజు స్లైడును ఉంచితే అది నల్లని వలయం అనేది ఏర్పరుస్తుంది. ఇది దేన్ని తెలియజేస్తుంది అనేసి అడిగాడు. ఆ నల్లని వలయం అనేది ఇంధనం యొక్క అసంపూర్ణ దహనాన్ని తెలియజేస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్,
విక్షేపణ యానకము, విక్షేపణ ప్రవస్థలు రెండు ద్రవాలుగా ఉన్న కొల్లాయిడ్ రకానికి ఉదాహరణ. విక్షేపణ యానకము మరియు విక్షేపణ ద్రవము రెండు కూడా రెండు ద్రవాలుగా ఉన్న కొల్లాయిడ్ రకానికి ఉదాహరణ ఏది అనేసి అడిగాడు. రెండు ఒకటిగా ఉన్న కొల్లాయిడ్ రకం వచ్చేసి ముఖానికి రాసుకునే క్రీమ్. ముఖానికి రాసుకునే క్రీమ్లో విక్షేపణ యానకము, విక్షేపణ ప్రవస్థలు రెండు ద్రవాలుగా ఉన్న కొల్లాయిడ్ వచ్చేసి ముఖానికి రాసుకునే క్రీమ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, క్రింది వానిలో ఉష్ణ వియోగ చర్య క్రింది వానిలో ఉష్ణ వియోగ చర్య ఆప్షన్స్ అనేవి చూసుకోండి. మీ ఆన్సర్ అనేవి కమెంట్ చేయండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద థర్మల్ డెకంపోజిషన్ రియాక్షన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. 2PbNO3 twice gives rise to 2PbO plus 4NO2 plus O2. చివరిగా రిలీజ్ అయింది ఆక్సిజన్. ఉష్ణ వియోగ చర్య వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 1. నెక్స్ట్, శ్రవణ నాడి ఏర్పడుటలో సంబంధం గల నాడులు. శ్రవణ నాడి ఏర్పడుటలో సంబంధం గల నాడులు. శ్రవణ నాడి ఏర్పడడంలో సంబంధం గల నాడులు వచ్చేసి వెస్టిబ్యులార్, కాక్లియర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, యాక్సిన్లకు దీనితో సంబంధం ఉండదు. ఆక్సిన్లకు దేంతో సంబంధం ఉండదు అంటే వేరు విభేదనంతో ఆక్సిన్లకు సంబంధం అనేది ఉండదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, ఈ స్లో సరిపోతుందా లేకపోతే ఇంకా స్లో చేయాలా, వాయిస్ అంటే ఫాస్ట్గా ఉందా, వీడియో స్లోగా ఉందా అనేది నాకు కమెంట్ చేయండి. పర్యావరణంలో వెంటనే విచ్ఛిన్నం కాని రసాయనాలు. సారీ అండి, యాక్సిన్లతో దీనికి సంబంధం ఉండదు. యాక్సిన్లతో సంబంధం లేనిది పుష్పించడాన్ని ప్రేరేపించడం అనేది ఆక్సిన్లకు సంబంధం ఉండదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, పర్యావరణంలో వెంటనే విచ్ఛిన్నం కాని రసాయనాలు. ఆప్షన్స్ చూసి మీ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. పర్యావరణంలో వెంటనే విచ్ఛిన్నం కాని రసాయనాలు వచ్చేసి BHC, DDT. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, ఎరుపు మరియు గోధుమ వర్ణపు కలుపు మొక్కలు కనిపించే సముద్ర మండలం. ఎరుపు మరియు గోధుమ వర్ణపు సముద్ర మొక్కలు కనిపించే సముద్ర మండలము. ఎరుపు రంగు అలాగే గోధుమ రంగు కలుపు మొక్కలు మనకు సముద్రంలో ఏ మండలంలో కనిపిస్తాయి అంటే బెథీలియల్ మండలం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. బెథీలియల్ మండలం. ఏంటంటే ఎరుపు మరియు గోధుమ వర్ణపు కలుపు మొక్కలు కనిపిస్తాయి, బెథీలియల్ మండలం. నెక్స్ట్, వినడానికి, వాసన గుర్తించడానికి జ్ఞానేంద్రియాలు బాగా అభివృద్ధి చెందిన జీవులు. వినడానికి, అదేవిధంగా వాసనను గుర్తించడానికి జ్ఞానేంద్రియాలు బాగా అభివృద్ధి చెందిన జీవులు వచ్చేసి నిశాచారులు. మానవులు, కుక్కలు, జంతువులు నిశాచారులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, పై పట్టికను సరైన A, Bలతో పూరించండి. కణజాలము, వాటి యొక్క విధులు ఇచ్చాడు. కణజాలము A, కణత్వచము, ఎల్లప్పుడూ విభజన చెందుట, ఆహారం నిల్వ చేయుట. B. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. A, మృదుజాలము. A, మృదు కణజాలము. B, బాష్పోత్సేకము. A, మృదు కణజాలము. B, బాష్పోత్సేకం. అంటే ఏలో బిలో ఆన్సర్ అనేది పూర్తి చేయండి. విభాజ్య కణజాలం ఎప్పుడు విభజన అనేది చెందుతుంది. నెక్స్ట్, ఏ ఇచ్చాడు ఆహారాన్ని నిల్వ చేసే కణజాలం. ఏ అంటే ఆహారాన్ని నిల్వ చేసే కణజాలము. అక్కడ ఏలో ఏం పెట్టాలంటే మృదు కణజాలము, ఆహారాన్ని నిల్వ చేసే కణజాలం. నెక్స్ట్, కణజాలము, త్వచ కణజాలం ఏం చేస్తుందంటే బాష్పోత్సేకము. ఆన్సర్ వచ్చేసరికి మనకు
ఆప్షన్ 1. ఇలా బిట్ అనేది ఎంత కన్‌ఫ్యూజ్ చేశాడో చూడండి. అసలు మీరు ఏం పెట్టాలో కూడా ఆలోచించుకోవాలి కాసేపు. సో, ఒకసారి ఎలా బిట్స్ ఫార్మ్ చేస్తున్నాడో అది కూడా గమనించాలి. నెక్స్ట్, సెల్యులోజ్‌ను తయారు చేయుటకు కలప గుజ్జుకు కలిపే రసాయనాలు. సెల్యులోజ్‌ను తయారు చేయడానికి కర్ర గుజ్జుకు కలిపే రసాయనాలు. మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. సల్ఫేట్లు. ఏం కలుపుతారంటే సల్ఫేట్లు. సెల్యులోజ్ తయారు చేయడానికి కలప గుజ్జుకు కలిపే రసాయనాలు సల్ఫేట్లు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, పొద్దుతిరుగుడు పుష్పం యొక్క ప్రత్యేక లక్షణం. పొద్దుతిరుగుడు పుష్పం యొక్క ప్రత్యేక లక్షణము. పొద్దుతిరుగుడు పుష్పం యొక్క ప్రత్యేక లక్షణం వచ్చేసి పుష్పకాలు కలిగి ఉండడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, పుష్పకాలు కలిగి ఉండడం. నెక్స్ట్, తమకు కావలసిన పోషకాలను భూమి పైపొరలో ఉన్న మంచినీటి నుండి, సముద్రపు అలల ఉప్పు నీటి నుండి గ్రహించే ఆవరణ వ్యవస్థ గల ప్రాంతం. తనకు కావలసిన మంచినీటిని భూమి పైపొరల్లో నుంచి, అదేవిధంగా సముద్ర అలల్లో ఉప్పు నీటి నుంచి గ్రహించే ఆవరణ వ్యవస్థ గల ప్రాంతము. ఆ వ్యవస్థ వచ్చేసి కోరింగ. నెక్స్ట్, మానవ శరీరంలో పెరిస్టాల్టిక్ చలనాన్ని ప్రదర్శించే అవయవాలు. మానవ శరీరంలో పెరిస్టాల్టిక్ చలనాలు ప్రదర్శించే అవయవాలు. ఆహారవాహిక, జీర్ణాశయం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఆహారవాహిక, జీర్ణాశయం. నెక్స్ట్, ఇవి వచ్చేసి మెథడాలజీకి సంబంధించిన బిట్స్. విజ్ఞాన శాస్త్రం సంభావ్యతలను ప్రాగుక్తీకరణ చేస్తుంది. దీనిని ఇలా అర్థం చేసుకోవచ్చు. విజ్ఞాన శాస్త్రం సంభావ్యతలను ప్రాగుక్తీకరణ చేస్తుంది. ఆప్షన్స్. మీ ఆన్సర్ అనేది ఫాస్ట్గా కమెంట్ అనేది చేయండి. ఆప్షన్స్ అనేది కనిపించట్లేదు అన్నారు. సో ఆప్షన్స్ కూడా కనిపించేటట్లు పెడుతున్నా. విజ్ఞాన శాస్త్ర సంభావ్యతలను ప్రాగుక్తీకరణ చేసేది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. శాస్త్రీయ నియమాలు భవిష్యత్తు అభివృద్ధి ఊహించడానికి దారితీస్తాయి. శాస్త్రీయ నియమాలు భవిష్యత్తు అభివృద్ధిని ఊహించడానికి దారితీస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, 22nd బిట్. విద్యార్థులు పాఠశాల చుట్టుపక్కల ఉన్న తోటలు సందర్శించి వివిధ మొక్కల గురించి జ్ఞానాన్ని పొందుతారు. ఇది హిందీ ఇవ్వబడిన అభ్యసన అనుభవాల్లో ఒకదాన్ని వినియోగించుకునే పేర్కొనవచ్చు. మీ ఆన్సర్ అనేది ఆప్షన్స్ చూసి ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఇది వచ్చేసి విద్యార్థులు పాఠశాల చుట్టుపక్కల ఉన్న తోటలు సందర్శించి మొక్కల గురించిన జ్ఞానాన్ని పొందుతారు. ఇది వచ్చేసి స్థానిక వనరు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఒక శీర్షికకు సంబంధించిన విషయాన్ని అంచెలంచెలుగా వివిధ స్థాయిలో అభివృద్ధి చెందించే పాఠ్య ప్రణాళిక నిర్మాణ ఉపక్రమం. ఒక శీర్షిక సంబంధించిన విషయాన్ని అంచెలంచెలుగా వివిధ స్థాయిల్లో అభివృద్ధి చెందించే పాఠ్య ప్రణాళిక నిర్మాణ ఉపగమము. వచ్చేసి ఏకకేంద్రక ఉపగమం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ప్రయోగశాల నియమాలకు సంబంధించి తప్పుడు సూచనను గుర్తించండి. ఇచ్చిన దాంట్లో సరికాని దాన్ని గుర్తించమన్నాడు. సో మీరు ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ప్రయోగశాల నియమాలకు సంబంధించి తప్పుడు సూచనను గుర్తించము. ఇక్కడ తప్పుగా ఉంది. ప్రయోగాలు చేసేటప్పుడు బూట్లు వేసుకోకూడదు. ప్రయోగాలు చేసేటప్పుడు కంపల్సరీ బూట్లు అనేవి వేసుకోవాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సరికాంది అడిగాడు. నెక్స్ట్, ఎంచుకున్న పాఠ్యాంశంలోని ప్రధాన భావాలను గుర్తించడానికి క్రింది ప్రక్రియ ఎక్కువ సహాయం చేస్తుంది. ఎంచుకున్న పాఠ్యాంశంలోని ప్రధాన భావాలను గుర్తించడానికి క్రింది ప్రక్రియ ఎక్కువగా సహాయం చేస్తుంది. ఎక్కువగా సహాయం చేసే ప్రక్రియ వచ్చేసి విషయ విశ్లేషణ ద్వారా విషయాన్ని వ్యవస్థీకరించుట.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. విషయ విశ్లేషణ ద్వారా విషయాన్ని వ్యవస్థీకరించడం. నెక్స్ట్, వైజ్ఞానిక సంఘాలకు సంబంధించి క్రింది వానిలో ఒకటి ప్రత్యేక అభిరుచి సంఘానికి సంబంధించినది. వైజ్ఞానిక సంఘాలకు సంబంధించి క్రింది వానిలో ఒకటి ప్రత్యేక అభిరుచి సంఘానికి సంబంధించింది. ఆన్సర్ వచ్చేసి నేచర్ స్టడీ సంఘము. దేనికి సంబంధించిందంటే నేచర్ స్టడీ సంఘం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, విద్యార్థులు వివిధ విషయాలకు సంఘటనలకు తార్కికంగా అనుసంధానం చేయగలిగి పరిసరాల పరిరక్షణకు స్పందించగలగడం ఈ అభ్యసన సూచిక క్రింది విషయాల్లో ఒకదాన్ని సూచిస్తుంది. ఇది దేన్ని సూచిస్తుందంటే విషయావగాహనని సూచిస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, క్రింది వాటిలో ఒకటి ప్రదర్శన ఫలవంతమగుటకు అవసరం లేనిది. క్రింది వానిలో ఒకటి ప్రదర్శన ఫలవంతమగుటకు అవసరం లేనిది. ఇక్కడ ఇచ్చిన దాంట్లో అవసరం లేనిది వచ్చేసి విద్యార్థులు పరికరాలను వాడడం బాగా తెలిసిన వారై ఉండాలి. విద్యార్థులు పరికరాలను వాడడం బాగా తెలిసిన వారై ఉండాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. అవసరం లేనిది అన్నాడు, సో అది. నెక్స్ట్, ఒక వైద్యుడు పాఠశాలను సందర్శించి ఆరోగ్యపు అలవాట్లు, అంటువ్యాధుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించడం జరుగుతుంది. దీన్ని అభ్యసనానుభవాల వనరులు వినియోగించడంలో క్రిందనివ్వబడిన వనరులు ఒకటిగా అర్థం చేసుకోవచ్చు. దీని ఆన్సర్ వచ్చేసి మనకు బౌద్ధిక వనరులు. ఏ వనరుల కిందకు వస్తాయంటే బౌద్ధిక వనరులు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2. నెక్స్ట్, ఈ పరీక్షల రకాలలో ఒక దానిని ఖచ్చితంగాను మరియు వేగంగాను గణన చేయవచ్చు. ఈ పరీక్షల రకాలలో ఒక దానిని ఖచ్చితంగా మరియు వేగంగా గణన చేయవచ్చు. దేన్ని అంటే లక్ష్యాత్మక పరీక్షల్ని అది వేగంగా మరియు ఖచ్చితంగా గణన అనేది చేయొచ్చు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఇవి సైన్స్కి సంబంధించిన సైన్స్ అండ్ సైన్స్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.